100 రోజులు బైక్ ట్యాక్స్‌లో సంపాదించిన పైసలతో యూట్యూబ్‌లో సినిమా తీద్దాం అనుకున్నాం గదా! ఈరోజు డే 38. నేను ఈ మధ్య మరీ పొద్దున 5 గంటలకు వెళ్తలేను. ఎందుకంటే నేను 6:30కి వెళ్ళినా అంతే ఎర్నింగ్స్ అయితున్నాయి. నేను 5కి వెళ్ళినా అంతే ఎర్నింగ్స్ అయితున్నాయి. సో నేను లేట్‌గానే వెళ్తున్నా. ఈరోజు నేను 6:30 నుంచి ఇంకా నేను ఆన్ డ్యూటీ వెళ్ళిపోయినా. ఫస్ట్ రైడ్ చాలా పెద్ద రైడ్ పడ్డది. ఇంకా నేను పికప్ చేసుకొని ఇంకా మేము వెళ్ళిపోతా ఉన్నాం. రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది. నేను ఫాస్ట్ ఇంకా కొట్టేస్తున్నా. నేను ఎక్కడ డ్రాప్ చేస్తున్నా ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి ఇంకో రైడ్ పడ్డది. ఇదేదో ఊర్లోకి తీసుకొచ్చినట్టున్నది. మొత్తం అడివాడి ఉన్నది. ఇక్కడ నుంచి రైడ్స్ పడితే లేదో కూడా నాకు డౌట్ కొడుతుంది కొంచెం. నా డౌట్ కంప్లీట్ కాకముందే నాకు రైడ్ పడ్డది. జస్ట్ ఈ సీతాఫల్ పండ్లు ఇయ్యనికి నేను 56 కిలోమీటర్స్ దూరం పోతున్నా. రోడ్డు మాత్రం అస్సలు బాగాలేదు. రోడ్డు మీద నేను తప్ప ఇంకో మనిషి లేనట్టు అనిపిస్తుంది నాకు. 30 నిమిషాల నుంచి ఒక్క మనిషి కనిపిస్తలేదు. చాలా సేపటి తర్వాత నేను హైవే ఎక్కినా. ఇప్పుడు కనిపిస్తుంది నాకు మనుషులు. ఇదేదో ఊరు తీరున్నది. ఇక్కడ వాన పడ్డట్టున్నది. మట్టి వాసన ఎంత బాగా వస్తుందంటే అప్పుడెప్పుడో నేను చిన్నప్పుడు స్మెల్ చేసిన ఇట్లాంటి వాసన. దాని తర్వాత నేను ఇప్పుడు స్మెల్ చేస్తున్నా మళ్ళీ ఇట్లాంటి స్మెల్. చాలా బాగుంది. నేను పోతున్న దారిలో ఈ బస్ మీద చూసిన TSS గ్రేటర్ దెన్ TG అని రాసిరేవలో. నేను పార్సల్ ఇయనికి పోయే దారిలో మా ఫ్రెండ్ కాల్ చేసిండు. మేము స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక సార్ ఉంటుండే, ఆయన చనిపోయిందంట. ఇంకా నేను ఆయన చూద్దామని చెప్పేసి ఈరోజు రైడ్స్ అన్ని బంద్ చేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. ఈరోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.